అందరికీ నమస్కారం. ప్రస్తుత సమాజంలో అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. ఇవి పచ్చని సంసారంలో చిచ్చు రేపుతున్నాయి. అసలు అక్రమ సంబంధాలు ఎందుకు పెట్టుకుంటారు? ఎలాంటి కారణాల వల్ల వ్యక్తులు తమ భాగస్వామిని మోసం చేయాలనుకుంటారు? ఇందులోనూ బలమైన కారణాలు ఉంటాయని కొంతమందికి అస్సలు తెలీదు. మరి అక్రమ సంబంధం పెట్టుకోవడం వలన ఎలాంటి నష్టాలు జరుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి. పెళ్ళైన వారి వివాహేతర సంబంధాల గురించి బాగా తెలుసు. కానీ అలాంటివి 8 రకాలుగా ఉంటాయని మీకు తెలుసా? వాటిలో ప్రతిదాని వెనుక కూడా ఓ అర్థం కూడా ఉందట. ఈ సంబంధం ఎవరితోనైనా ప్రత్యేక సంబంధంగా ప్రారంభమవుతుంది. ఆ బంధం స్నేహం మరింతగా మారొచ్చు. దీనినే ఎమోషన్ ఎఫైర్ అని అంటారు. సాధారణంగా మీరు పనిచేసే కొలీగ్స్తో కలిసి పనిచేసే సమయంలో జరిగే విషయం. ఈ వ్యవహారాలు లైంగికంగా కూడా దగ్గరవ్వచ్చు. అవన్నీ కూడా కొన్ని మానసికంగా కూడా ఉంటాయి. లైఫ్ పార్ట్నర్ కాకుండా మరొకరు ఉన్నప్పుడు ఇలాంటి ఎఫైర్స్ వెలుగులోకి వస్తాయి. మీరు వేరే వ్యక్తులతో ప్రేమలో పడడం, మిమ్మల్ని మీరు నియంత్రించుకోలేకపోవడం, మరో వ్యక్తిపై ఎక్కువ ఆకర్షణ ఏర్పడినప్పుడు మీరు మరో వ్యక్తితో ఇల్లీగల్ రిలేషన్లో ఉండడం జరుగుతాయి. రిలేషన్షిప్లో ఎలాంటి ఘటనలు జరగవు. ఏ ఎఫైర్ అనుకోకుండా ఏర్పడదు. మీ అనుమతితోనే జరుగుతుంది. దానికి మీరు భావాలను యాడ్ చేస్తున్నారు అంతే. ఇందులో భాగంగా అనేక మాటలు వస్తాయి. అయితే ఆ వ్యవహారం గురించి బయటికి తెలిసినప్పుడు అనుకోకుండా జరిగిందని అంటారు. సాధారణంగా చాలామంది ఇష్టపడే పెళ్లి చేసుకుంటారు. వారితో ఉండాలని కోరుకుంటారు. కానీ కొన్ని సందర్భాలలో మార్పుని కోరుకుంటారు. అలాంటప్పుడే ఇలాంటి తప్పులు జరుగుతాయి. ప్రేమ గురించి నిరంతరం వెతికేవారు, తమ ప్రజెంట్ మ్యారేజ్ లైఫ్లో ప్రేమ లేనట్లుగా భావించిన వారు ఇలాంటి ఎఫైర్ కొనసాగిస్తారు. వారు ప్రేమించలేని వారిని పెళ్లి చేసుకున్నట్లుగా భావించి ఇతరుల్లో ప్రేమను చూసుకుంటారు. వారి నుంచి ఎంతో కొంత ఎక్స్పెక్ట్స్ చేస్తారు. వారు కాస్త ప్రేమగా చూసేసరికి అక్కడ బెండ్ అయి కనెక్ట్ అయిపోతారు. ఇది వారి మధ్య రొమాన్స్ని కూడా పెంచొచ్చు. ఓ వ్యక్తి తాను ఎక్కువగా ఇతరులతో శృంగారం చేయాలనుకున్నప్పుడు రొమాంటిక్ ఎఫైర్ ఏర్పడుతుంది. ఇలాంటి వ్యక్తులు ఎప్పటికీ కూడా తృప్తిగా ఉండలేరు. వీరిని పెళ్లి చేసుకున్న వారిని మోసం చేస్తూనే ఉంటారు. కొంతమంది అయితే పగ తీర్చుకోవడం కోసం అక్రమ సంబంధం పెట్టుకోవడం చేస్తారు. ఇది చాలా డేంజర్ ఎఫైర్. ఇది మొదలుపెట్టిన వారు దేనికి భయపడరు. వారు ఆల్రెడీ తప్పు చేస్తున్నట్లుగా పార్ట్నర్కి తెలిసి బాధపడాలని కావాలని ఎక్కువ చేస్తుంటారు. మ్యారేజ్ని కావాలని బ్రేక్ చేసేందుకు ఈ ఎఫైర్ పెట్టుకుంటారు. ఎఫైర్ పెట్టుకొని ఆనందించి పట్టుబడతారు. నిలదీసేసరికి వారిని విడిచిపెట్టడం లాంటివి జరుగుతాయి. కాబట్టి ఈ రోజుల్లో సమాజంలో విస్తరిస్తున్న ఇలాంటి తప్పుదారి సంబంధాల నుండి దూరంగా ఉండటం మంచిది. కేవలం కొద్ది నిమిషాల తాత్కాలిక ఆనందం కోసం మనపై నమ్మకంతో ప్రేమతో ఆధారపడుతున్న భార్యను జీవితాంతం వేదనలోకి నెట్టడం సరైనది కాదు. కుటుంబమే మన జీవితానికి నిజమైన బలం, నిజమైన సంపద అని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకొని విలువలతో కూడిన జీవితం గడపాలని నా హృదయపూర్వక మనవి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.